శాస్త్ర వ్రతాలు ఫలితాలు సేకరణ పఠనం జగన్నాథ శాస్త్రి తుమరాడ. ఏదైనా సాత్విక లక్ష్యాలను ప్రాప్తించుకోవాలి అంటే గొప్ప సంకల్పంతో ఆ లక్ష్య సిద్ధి కోసం చేసే పనినే వ్రతం అంటారు. ఈ వ్రతాలు ప్రకృతి నివృత్తులు అని, నిత్య నైమిత్తికాలని, మరి కోరికలను బట్టి మరి 3 భేదాలు కూడా ఉన్నాయి. ప్రకృతి రూపక వ్రతం ఆహార భోజనముల ద్వారా పూజిస్తూ చేయ వ్రతం. సాధ్య వ్రతమును కేవలము ఉపవాసాదుల ద్వారా చేస్తారు. ఇలా ఈ వ్రతాలు 2 రకాలు. లక్ష్యాలను బట్టి ఈ వ్రతాలే నిత్య నైమిత్తిక కామ్య వ్రతాలవుతాయి. ఏకాదశి మొదలైన వ్రతాలు నిత్య వ్రతాలు. పాపక్షయాదుల కోసం చేయు వ్రతాలు చాంద్రాయణాదులు నైమిత్తిక వ్రతాలు. ఏదైనా విశిష్టమైన తిథినాడు ఆచరించు సావిత్ర్యాది కామ్య వ్రతాలు. ఈ విధంగా ధర్మశాస్త్రంలో వ్రతాలలోని అనేక రకాలను గురించి చెప్పబడ్డది. అంతేకాకుండా కాయక మానసిక వ్రతాలని మరి 2 ఉన్నాయి. మానస వ్రతాలలో అహింస, సత్య, ఆస్తేయ, బ్రహ్మచర్యాలు కూడా ఉన్నాయి. రాత్రి పగలు ఉపవాసముండుట, కొన్ని సమయాల్లో రాత్రి మాత్రమే భుజించుట, అయాచితంగా ఎవ్వరిని యాచించకుండుట మొదలైనవి కాయిక వ్రతాలు. వీటిని ఆచరించడం వల్ల పాపాలు నశించి పుణ్యాలు కలిగి ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. శుక్లపక్ష సమయంలో విభిన్న తిథుల్లో చంద్రుని యొక్క విభిన్న కళల యొక్క ప్రభావము భూమి మీద విభిన్న జీవులపైన చంద్రమండల ప్రభావము కూడా పడుతూ ఉంటుంది. మరియు కృష్ణపక్షంలో విభిన్న తిథుల్లో సూర్య మండలం ద్వారా ఆ కళలు పడుతూ ఉంటాయి. ఇవి కాక నక్షత్ర లోక ప్రభావం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ వ్రతాలు వైజ్ఞానిక ఆధారంతోనే నిర్ణయింపబడ్డవి. ఈ వ్రతముల ప్రభావము మనస్సు శరీరములపై ప్రభావాన్ని చూపిస్తుంది. విధి విధానంగా వ్రతానుష్ఠానం చేయటం వలన శరీరము, మనస్సు, బుద్ధి ఈ 3 ఆది భౌతిక, ఆది దైవిక మరియు ఆధ్యాత్మిక శుభాలు కలుగు చేస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహములు మనిషిలో స్వాభావికంగానే ఉంటాయి. పాచక శక్తి వలన అధిక భోజనం చేస్తూ ఉంటారు స్వాభావికంగా కొందరు. అదే అన్నం అపత్యం అవడం చేత అనేక వ్యాధులు పుడుతూ ఉంటాయి. వ్రతం యొక్క ముందు రోజు, వ్రత మధ్యంలోని, వ్రతం చేసే రోజున ఉపవసించి ఫలహారాలు, స్వల్ప ఆహారం, ఆహార నియంత్రణలు అనేవి మనలోని జీర్ణశక్తిని పెంచి జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇస్తాయి. అప్పుడు మనలోని మిగులు ఆహారము జీర్ణమై శరీరమును ఆరోగ్యకరంగా ఉంచుతుంది. దీనినే ఆది భౌతిక లాభం అని అంటారు. నిత్య నైమిత్తిక కామ్య వ్రతాలలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియము, మనస్సులను నియంత్రించు మరియు ఇది విభిన్న ప్రకారాలైన వ్రతాల పద్ధతి. నియమాలను పాటించుట తపము, నిష్కామ భావన మరియు సకామ భావనలకు ఫలము తప్పక లభిస్తుంది. ఇదే ఆది దైవిక లాభం. మన ధర్మ గ్రంథాలలో వ్రత ఉపవాస సంబంధమైన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఆత్మాభివృద్ధి కలుగుతుంది. బాహ్య ఇంద్రియాలు, అంతరేంద్రియాలు యొక్క సంయమ, నియమ, బ్రహ్మచర్య, సదాచార, సాత్వికాహార విహారం అనునవి వీని ప్రాణాలు. వీటిని పాలించకుండా వ్రతమునందు ఫలితము ఉండదు. దానితో పాటు ఈ అనుష్ఠానాలన్నీ ఆధ్యాత్మిక మూలాలు. ఈ 3 వ్రతాల్లో ప్రాశ్చిత్తము మొదలైన ఎన్నో శరీర మరియు మనో నిగ్రహ విషయముల వలన మన మహర్షులు మనకి చెప్పి ఉన్నారు. వాటిని ఆచరించడం వల్ల అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. శరీరము భగవత్ ప్రేమ పాత్రం అవుతుంది. ఆహార నియంత్రణ వలన విషయ వికార నియంత్రణలు కలుగుతాయి. విషయ వాసనలతోనున్న మనస్సు బంధాలకు, విషయ శూన్యమైన మనస్సు మోక్షానికి కారణం అవుతాయి. ఈ వ్రతాలయందు శరీరము మనస్సును నియంత్రించి ఏకాగ్ర చిత్తతతో భగవద్ ధ్యాన జపాలు చేయుట తప్పనిసరిగా ఉండవలెను. ఇష్టదైవముపై మనస్సును లగ్నము చేయుటయే ధ్యానము. దాని వలన ఆత్మ ప్రత్యక్షమహునని గ్రహించవలెను. ధ్యానము వలన ధ్యేయమునందు మనస్సు నిలబడుతుంది. అలా ఆ దేవునిపై ఆత్మీయత
పెరిగిన దైవ దర్శనము తప్పక కాగలదు అని మన మునులు చెప్పి ఉన్నారు. అలా దైవ దర్శనము కాగానే సకల పాపాలు నశించిపోతాయి. ఈ ధ్యానము చేయువారు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నారో ఈ ధ్యేయము ధ్యానము చేయువారు ఏకమై సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు అద్వితీయమైన ఆనందానుభూతి కలుగుతుంది. సుఖమత్యంతికం యత్తి బుద్ధిర్గ్రాహ్యమతీంద్రియం అని ఆనందము ఇంద్రియాతీతమై యోగ బుద్ధి వలననే లభిస్తుంది. దానిని మించినదేది ఈ సృష్టిలో ఉండదు. అదే మన లక్ష్యం అవుతుంది. ఇలా వ్రతానుష్ఠానం ద్వారా ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మికములను 3 విధములైన శుభములు ప్రాప్తిస్తాయి. కాబట్టి వ్రతాలను శ్రద్ధాసక్తులతో, శ్రద్ధాభక్తులతో ఆచరించినచో భగవత్ ప్రాప్తి, భగవద్ దర్శనం, భగవద్ ఆశీర్వాదం తప్పక మనకి లభిస్తాయి. స్వస్తి.